చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలు. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠము మరణం తదుపరి ఆత్మ జీవించే ఉంటుందా? మరణము తదుపరి ఆత్మ జీవించే ఉంటుందా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. వాస్తవానికి మరణం తదుపరి మానవుని యొక్క స్థితిని గురించి మానవ శాస్త్రాలైనటువంటి మానవ సిద్ధాంతాలు కానీ, తర్కశాస్త్రం కానీ, తత్వశాస్త్రం కానీ, పరిణామ శాస్త్రం కానీ, మానవ జాతి పుట్టుక ప్రగతిని అధ్యయనం చేసే శాస్త్రం కానీ, లేదా పురావస్తు శాస్త్రం కానీ, శిలాజ శాస్త్రం కానీ, ఇలా ఎన్ని శాస్త్రాలు నువ్వు ధ్యానించినా, పరిశీలన చేసినా, వాటిని నువ్వు పరిశోధించిన మనిషి బ్రతికొండగానే తన సహజమైనటువంటి సిద్ధాంతాన్ని కానీ, సహజత్వాన్ని కానీ, తమ యొక్క బ్రతుకు ఎలా ఉంటుందో దాన్ని అన్నిటినీ వివరించగలదు. కానీ మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దాని స్థితిని ఏ శాస్త్రమును బోధించదు. ఇప్పుడు నేను చదివినటువంటి ఆ శాస్త్రాలన్నీ మనకి గ్రంథాలయాల్లో దొరుకుతుంటాయి, లైబ్రరీలో దొరుకుతుంటాయి. అవి ఇక్కడ కాకపోతే ఎక్కడైనా సరే ఆ శాస్త్రాలు మనకి కనిపిస్తాయి. అందులో మానవుని యొక్క ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. అది శరీరానికి సంబంధించింది మాత్రమే. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ మరణించిన తర్వాత ఆ ఆత్మస్థితి ఏంటి, అది తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని జ్ఞాన గ్రంథమైనటువంటి ఈ బైబిల్ గ్రంథం మాత్రమే అది తేటగా చెబుతుంది. అది బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు మాత్రం చెప్పగలరు. ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, అది ఆ ఆత్మ జీవించే ఉంటుందా, లేదా ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి అనేది బైబిల్ తెలిసినటువంటి వ్యక్తులు మాత్రం చెప్పగలరు. మిగిలినటువంటి ఎవరైనా సరే, ఒకవేళ వారు మానవ సిద్ధాంతాల శాస్త్రం చదువుతున్నారా, చెప్పలేరు. ఒకవేళ వారు తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నారా, చెప్పలేరు. వాళ్ళు ఒకవేళ తత్వశాస్త్రాన్ని పరిశీలన చేస్తున్నారా, చెప్పలేరు. లేదా మనిషి యొక్క పరిణామ సిద్ధాంతాన్ని లేదా మానవ యొక్క జాతి పుట్టుక శాస్త్రం చదువుతున్నారా, చెప్పలేరు. ఏ శాస్త్రైనా సరే చెప్పలేరు. మరి ఎవరు చెబుతారు అంటే బైబిల్ గ్రంథం మాత్రమే చెప్పేది. బైబిల్ గ్రంథం మాత్రమే దాని గురించి వివరించడం జరిగింది. పునరుత్థానం అనేటటువంటి మహా అద్భుత విశ్వాసం మీదే మన క్రైస్తవ్యం ఆధారపడి ఉంది. అంటే ఈ క్రైస్తవునిగా నువ్వెందుకున్నావు, లేదా ఒక క్రైస్తవురాలిగా నువ్వు ఎందుకు చర్చికి వస్తున్నావు అంటే, నేను ఒక విశ్వాసంతో వస్తున్నా. ఏంటి ఆ విశ్వాసం అంటే పునరుద్ధానము అనేటటువంటి ఒక గొప్ప విశ్వాసం మీద మాత్రమే మనం వస్తున్నాం. అదే లోకంలో ఉన్నటువంటి లేదా దేవుని ఎరగనటువంటి వాళ్ళు అయితే ఒకవేళ మనం చనిపోయిన తర్వాత ఏంటో మనకు తెలియదు. కానీ అదే విశ్వాసంతో మనం ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ మనం వచ్చేటటువంటి విశ్వాసం ఏంటంటే మహా పునరుత్థానమునందు మనం కూడా విశ్వాసంతో పునరుత్థానం చెందుతాం అనేటటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసంతోనే మనకు ఇక్కడికి రావటం జరుగుతుంది. అయితే అదే విశ్వాసాన్ని ఈ బైబిల్ గ్రంథం బోధిస్తుంది. శరీరాన్ని వదిలినటువంటి ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోతుంది అని బైబిలే బోధిస్తుంది. పాతాళానికి వెళ్ళిపోతుందని బైబిలే బోధిస్తుంది. పాతాళంలోని 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరదైసు, రెండోది వేదనకరమైనటువంటి స్థలం. పరదైసుకి ఎవరు వెళ్తారో, వేదనకరమైనటువంటి స్థలానికి ఎవరు వెళ్తారో ఈ బైబిలే మనకు బోధిస్తుంది. తర్వాత తీర్పు దినం వచ్చినప్పుడు, అంటే క్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు, ఆ మహా పునరుద్ధానమందు మనం తీర్పు అయిపోయిన తర్వాత మన ఆత్మలు మధ్యాకాశానికి వెళ్ళి ఆ మధ్యాకాశంలోని తీర్పు తదుపరి
పరలోకానిక, నరకానిక అనేటటువంటి విషయాలు కూడా మనకు బైబిల్ బోధిస్తుంది. అయితే ఇన్ని విషయాలు బైబిల్ బోధిస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటి తెలుసా? ఈ దేహంలో ఆ ఆత్మ ఉన్నప్పుడే మనం పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది మనం ఆలోచన చేయాలి. అంటే ఈ దేహంలోని ఆత్మ ఉన్నప్పుడే మనం పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అనేది మనం ఆలోచన చేసి, పరలోకానికి అయితే నీ ఆలోచన పరలోకం అయితే దేవుడు ఏం చెప్పాడు, నీ ఆలోచన నరకం అయితే దేవుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మరణం తదుపరి ఆత్మ జీవించే ఉంటుందా అంటే ఖచ్చితంగా జీవించే ఉంటుంది. అది ఎవరి ఆత్మ అయినా సరే. అయితే ఇందులో ఒక 3 విషయాలు మనం డివైడ్ చేద్దాం. ఈ 3 విషయాల్లో ఒకటి భూలోకంలో మన స్థితి. భూలోకంలో మన స్థితిని మనం ఆలోచన చేసినప్పుడు ఈ భూలోకంలోని క్రీస్తులో ఉన్నవారు ఉంటారు, క్రీస్తులో లేనివారు కూడా ఉండటం జరుగుతుండేది. క్రీస్తులో ఉన్నవారు ఉంటారు, క్రీస్తులో లేనివారు ఉంటారు. ఈ భూలోకంలోని క్రీస్తులో ఉన్నవారిని క్రైస్తవులు అంటారు, క్రీస్తులో లేని వారిని అన్యులు అంటారు. అన్యులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి జనాంగము అని అర్థం. అన్యులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు, వాళ్ళు క్రైస్తవులు కాదు. మనం ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతూ ఒకసారి ఆలోచన చేద్దాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణము లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు. ఇక్కడ యోహాను పద్మాసు దీపంలో ఉండి ప్రకటన గ్రంథాన్ని రాసేటటువంటి ముగింపు మాటల్లో ఏమని ఉందంటే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి, ఏ పట్టణంలోనంటే పరలోకంలోనికి అనేది మనం ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని మనం 20 అధ్యాయాన్ని చదివినప్పుడు పరలోకంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి విషయాలు అక్కడ మనకు కనపడుతుంటాయి. అంటే ఆ గుమ్మం ఎలా ఉంటుంది, లేదా ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అక్కడ మనకు కనిపిస్తుందంట. అయితే ఆ పట్టణంలోనికి ప్రవేశించాలి అంటే ఏం చేయాలి తెలుసా? మన వస్త్రాలని ఉదుక్కోవాలి. ఒకళ్ళు మురికి బట్టలతో మనం ఉంటే, మురికి అనేటటువంటి పాపపు బట్టలతో మనం ఉంటే అక్కడికి అవకాశం లేదు. ఎవరైతే ఆ మురికి బట్టలని ఉదుక్కుంటారో వాళ్ళు మాత్రమే ధన్యులు, వాళ్ళే క్రైస్తవులు. ఇంకో విషయం చదువుతాం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు తన కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఇక్కడ మనకి కలిగినటువంటి కృపావరాలు ఉంటాయి కదా, ఆ కృపావరాలు పొందుకోవాలి అంటే అది క్రైస్తవుడు అయినప్పుడు మాత్రమే మనం పొందుకోగలం. క్రైస్తవుడు కాకపోతే మనం పొందుకోవటానికి అవకాశం లేదు. అయితే గృహ నిర్వాహకత్వం మనకి అప్పగించినప్పుడు, గృహం అంటే సంఘ నిర్వహణ మనకు అప్పగించినప్పుడు, ఆ సంఘంలో మనం సభ్యులుగా ఉండాలి అంటే ముందు మనం బాప్తిసం పొందిన వారై ఉండి తర్వాత క్రైస్తవ జీవితాన్ని ప్రారంభం చేస్తున్నాండి. ఇలా ఇక్కడ మనకి తెలియపరచడం జరిగింది. ఇంకోటి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అక్కడేమని ఉండిద్దంటే 1:13, కొలస్సీలు రాసిన పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే సాతాను అతనికి సంబంధించిన వాళ్ళ యొక్క అధికారంలో నుండి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే విడుదల చేశారు. ఎలా విడుదల చేశారంటే మనం బాప్తిసం పొందటం ద్వారా.
అంటే ఎప్పుడైతే మనని విడుదల చేశారో, ఎప్పుడైతే పాపం నుండి మనం తప్పించారో అప్పుడు మనం క్రైస్తవులు అయిపోయాం. ఇదంతా చేయడానికి మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. అంటే ఇందులో బలవంతం ఏమీ లేదు. భూలోకంలోని మనం వాక్యాన్ని అనేక మందికి ప్రకటిస్తున్నారు. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడో అనేక వాక్యాలు దేవుడు ఏం చేసిందంటే వెదజల్లుతాడు. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది ఏంటంటే వాక్యాన్ని విని ఒకళ్ళ బాప్తిసం పొందితే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు, రక్షింపడతారు. ఎవరైతే ఆ వాక్యాన్ని వినరో, అంటే బాప్తిసం పొందరో, వాళ్ళకు కూడా శిక్ష అనేది ఉంది. ఆ శిక్షే నరకం. అయితే బాప్తిసం పొందనటువంటి వాళ్ళు ఎవరు అంటే, మనం ఇందాక బైబిల్ పట్టణం చదువుకున్నాం కదా, చదవటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు. అయితే మనం చదివినప్పుడు దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుండి మనం చదివినప్పుడు, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. అంటే చెడ్డమైనటువంటి ఆలోచనలకి మనల్ని దేవుడు అప్పగిస్తాడు. అంటే కొన్ని చోట్ల మనం ఆలోచన చేసినప్పుడు ఆ కింద వచనాలు ఏమనేదంటే, స్త్రీలు వివాహం చేసుకున్నట్లుగా, పురుషులు వివాహం చేసుకున్నట్లుగా, అలా చాలా పరిస్థితులు మనకు కనిపిస్తుంటాయి. వాటి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ 28వ వచనం దగ్గరికి మనం వచ్చినప్పుడు, వారు ఎలాంటి వారు అంటే క్రైస్తవులు కానటువంటి వాళ్ళు ఎవరు అంటే, వారు తమ మనసులో దేవునికి చోటి నొల్లకపోయిరి. అంటే దేవునికి చోటు ఇవ్వనటువంటి వాళ్ళు చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు ఏం చేస్తాడంటే భ్రష్ట మనసుని అప్పగించండి. ఒక్కోసారి మనం కూడా ఇలాంటి కార్యాలు చేస్తే దేవుడు కావాలని మనం ఏం చేసిందంటే అలాంటి భ్రష్ట మనసుకి అప్పగించండి. ఎందుకు అప్పగించుంటాడంటే, నువ్వు దేవుడికి అవసరం లేదు, నువ్వు అవసరం లేదు. అంటే మారేవాళ్లే కావాలి దేవుడికి, పరిశుద్ధులే కావాలి దేవుడికి, నీతిమంతులే కావాలి దేవుడికి. నీ నీతి ఇంకా రావట్లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, భ్రష్ట మనసుకి మనల్ని అప్పగించేస్తాడు. ఇక నువ్వు అవసరం లేదు దేవుడికి. వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి చోటు ఇవ్వరు, దేవుణ్ణి స్వీకరించరు, దేవుణ్ణి వాళ్ళ హృదయాలు ప్రతిష్ఠించుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే చేయరాని కార్యములన్నిటినీ చేయటం జరుగుతుంది. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభత్వం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహములు, కపటము, వైరమను వాటితో నిండుకొని ఉంటారు. కొండెగాండ్రులను, అపవాదికులను, దేవదూషకులను, హింసకులను, అహంకారులను, బెంకమలాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులు. అసలు తల్లిదండ్రుల మాటలే విననటువంటి వాళ్ళు, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను. అసలు అనురాగం అసలు ఏ కోసనా ఉండట్లేదు. వీళ్ళు మన బంధువులని, వీళ్ళు మన స్నేహితులని, లేదా వీళ్ళు మా అక్క అని, వీళ్ళు మా చెల్లని, వీళ్ళు మా అన్నయ్య అని, ఇలాంటి అసలు అనురాగమే అలా ఏమీ లేదు. ఇప్పుడు ఈ 2026లోనైతే అసలు అనురాగానికి డిక్షనరీలో కూడా అర్థాలు దొరకట్లేదు. ఎందాక మనం 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 ఇక అంతే. అలాంటి పరిస్థితుల్లో ఇంకెక్కడ మాట తప్పవారు, అనురాగరహితులు, నిర్దయులునై ఉండిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయమైన విధిని బాగుగా ఎరిగి ఉండి, అంటే వాళ్ళకి తెలిసి కూడా ఏం చేస్తున్నారు తెలుసా, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా ఆ సమయాన్ని గడుపుతున్నారు, ఒప్పుకుంటున్నారు. సమ్మతించడం అంటే ఒప్పుకోవటం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఇవి చేయితే మరణానికి పాత్రులు అనేటటువంటి సంగతి అలా తెలుసు, అయినా సరే వాళ్ళు చేస్తున్నారు. చేసే వాళ్ళతో ఏం చేస్తున్నారంటే ఓకే సమ్మతిస్తున్నారు, అలా చేయడానికి ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అంటే క్రైస్తవులు కానటువంటి వాళ్ళు. ఒకవేళ క్రైస్తవులు అయినటువంటి మనం కూడా ఇలానే చేస్తే మనం క్రైస్తవులం కాదు. ఇందులో ఆర్గ్యుమెంట్ ఏమి లేదు. ఇక ఒకవేళ ఇవి మనం చేస్తే మనం క్రైస్తవులం కాదు. ఇక ఇందులో ఆరాలు, పేరాలు, సెక్షన్లు, సెక్షన్ ఏమీ అవసరం లేదు. ఇవి క్రైస్తవులు కానటువంటి వాళ్ళే చేస్తారు.
ఒకటి క్రైస్తవులు, రెండు క్రైస్తవులు కాని వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఇక రెండో పాయింట్ ఏంటంటే మరణం. క్రైస్తవులకి మరణం వచ్చింది, క్రైస్తవులు కానటువంటి వాళ్ళకు కూడా మరణం వచ్చేది. ఏంటో చూద్దాం మనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం, 89వ అధ్యాయము 48వ వచనం చదువు. 48. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. అంటే మరణము చూడక బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకు తెలిసి ఎవరు లేరండి. మనకు తెలిసి ఎవరు లేరు. మరణము చూడక బ్రతికేటటువంటి నరులు ఎవరు ఈ భూలోకంలో లేరు. ఒకప్పుడైతే 969 హైయెస్ట్గా బ్రతికినటువంటి ఒక వ్యక్తి అండి. కానీ ఇప్పుడు మరణానికి అసలు చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. మరణానికి చిన్న పెద్ద తేడా లేదు. ఈరోజు బాగుంటాం, రేపు ఏమైతే తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మరణం అనేది క్రైస్తవులకి వచ్చేది, క్రైస్తవులు కానటువంటి వాళ్ళకి వచ్చేది. అయితే ఈ మరణం భౌతిక సంబంధమైనటువంటి మరణం. మరణం అంటేనే ఎడబాటు. ఏంటి ఎడబాటు అంటే ఈ దేహంలో నుండి ఆత్మ బయటికి రావటం. వన్స్ బయటకు వచ్చిందా ఇక మళ్ళీ రెండోసారి లోపలికి వెళ్ళిపోదు. ఓసారి బయటకు వచ్చిందా మళ్ళీ లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. అంటే క్రైస్తవులు చనిపోతారు, క్రైస్తవులు కానటువంటి వాళ్ళు కూడా చనిపోతుంటారు. 90వ కీర్తన 3వ వచనంలో ఉండిద్ది ఆ మాట. నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రెండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. అంటే దేవుని దృష్టికి జరిగినటువంటి 1000 సంవత్సరాలైనా నిన్న జరిగినట్లే ఉన్నాయి. 1000 సంవత్సరాల్లోని మనం ఎంతమందిని, 1000 సంవత్సరాలు అంటే కనీసం 10 తరాలని, ఏది ఒక్కొక్కడు 100 సంవత్సరాలు బతికిన 10 తరాలను మనం చూడగలం. కానీ దేవుడికి 10 తరాలు కూడా నిన్న జరిగినటువంటి రోజులాగానే అనిపిస్తుంది. అయితే దేవుడు ఏం చేస్తాడంటే మనుషులందరినీ మట్టికి మారుస్తాడు. మనం మట్టే కాబట్టి మట్టికే దేవుడు మార్చడం జరుగుతుంది. అది క్రైస్తవులు అయినా మారుస్తాడు, క్రైస్తవులు కాకపోయినా మారుస్తాడు. ఇందులో ఇంకో వచనం చూద్దాం మనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గూర్చి మీలో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అంతే మనసు నుంచుచున్నారు అని చెబుతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే భూ సంబంధమైనటువంటి వాటి మీద ఎట్టగా మనం చనిపోతాం కాబట్టి ఏం చేస్తున్నారంటే మన బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత ఉన్నాయి, లేదా మన ఆస్తులు ఎంత ఉన్నాయి అని ఆలోచన చేసి భౌతిక సంబంధంగానే ఆలోచన చేసి ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మన ఆస్తి ఏంటి అని ముందే అసలు దేవునికి సంబంధించినటువంటి విషయాలు ఏమీ ఆలోచన చేయక మనం చనిపోతాం అని ఆలోచన చేసి ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా అంటే దేవునికి చోటు ఇవ్వనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ విషయాన్ని ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు ఏం చేస్తానంటే పాపం ఏడ్చుకుంటూ చెబుతాడు, అలా ఉండొద్దు మనం అని. అంటే క్రైస్తవులు చనిపోతారు, క్రైస్తవులు కానివారు చనిపోతారు. అయితే వాళ్ళకి మనకి వేరియేషన్ ఏముందని భూ సంబంధమైనటువంటి వాటి మీదే మనసు ఉంచి మనం ఏం చేస్తున్నామంటే సిగ్గుపడవలసినటువంటి విషయాల్లో అతిశయపడుతుంటాం. అంటే అదేదో గొప్ప అనుకుంటుంటాం. మనం అనుకొని దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుని కార్యాలయం విడిచిపెట్టేసి దేవునికి దూరమయ్యేటటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతానండి. ఇక 3వ పాయింట్ ఏంటంటే పునరుద్ధానం. పునరుద్ధానాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఇందులో
ఒకటి ఏంటంటే మృతుల లోకము లేదా పాతాళ లోకం. మృతుల లోకం లేదా పాతాళ లోకం, దీని గురించి ఆలోచన చేద్దాం మనం. ఈ మృతుల లోకాన్ని, పాతాళ లోకాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ 2 స్థలాలు ఉంటాయి. ఒకటి పరదైసు, రెండోది వేదనకరమైనటువంటి స్థలం. ఒకటి పరదైసు, రెండోది వేదనకరమైనటువంటి స్థలం. పరదైసు గురించి ఆలోచన చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అంటే ఈ సందర్భం ఎక్కడంటే యేసుక్రీస్తు వారిని సిలువేసేటప్పుడు ఒకవైపు ఒక దొంగ, మరోవైపు మరొక దొంగ ఉండటం మనం చూడగలం. అయితే ఒక దొంగ ఏమంటాడంటే, అయ్యా నువ్వు రక్షింపబడి, అంటే ఈ సిలువ మీద నుండి నువ్వు తప్పించబడి మమ్మల్ని కూడా తప్పించు అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు వారితో డైరెక్ట్గా అనకు ముందే ఏమంటాడంటే, అరే ఇది మనం చేసిన ఈ తప్పిదానికి శిక్ష మనకి కరెక్టే, కానీ ఇతను నీతిమంతుడు, ఏ తప్పు చేయలేదు, కానీ మనతో పాటు శిక్ష అనిపిస్తాడు అని చెప్పి ఇప్పుడు యేసుక్రీస్తు వారితో చెబుతాడు, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపం చేసుకో అని చెబుతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెబుతానంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పాడు. అంటే ఆ రోజే, ఏ రోజు? శుక్రవారం రోజు సిద్ధపాటు, అంటే వాళ్ళు ఆరాధన చేయడానికి ముందటి రోజు, అంటే సిద్ధపరచు దినము, విశ్రాంతి దినానికి ముందటి రోజు శుక్రవారం. ఆ సిద్ధపాటు దినాన ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారిని సిలువేశారు. ఆయన చనిపోవటానికి కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాల ముందు ఆ దొంగతో మాట్లాడినటువంటి మాటలు అవి. అంటే చనిపోయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు, ఆ దొంగ ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? పరదైస్కి వెళ్తారు. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం అంటే మృతుల లోకము లేదా పాతాళానికి వెళ్తాం. ఒకవేళ నువ్వు మంచి చేస్తే యేసుక్రీస్తు వారి లాగానే పరదైస్కి వెళ్తాం. ఒకవేళ మనం మంచి చేయకపోతే, మంచి అంటే నువ్వు బాప్తిసం పొందకపోతే, పరిశుద్ధుడిగా జీవించకపోతే నువ్వు వేదనకరమైన స్థలానికి వెళ్తావు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోవటానికి కొద్ది నిమిషాల ముందు ఏం చెప్పాడంటే, నువ్వు నాతో కూడా పరదైసులో ఉందు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోతారు. ఆయన సుమారుగా 3 గంటలప్పుడు చనిపోతాడు. అతన్ని చనిపోయిన తర్వాత 5 గంటలప్పటికి ఆయన సమాధి ఇది శిలువ మీద నుండి కింద దింపుతారు. 6 గంటల లోపులోనే సమాధి కార్యక్రమం జరిగిపోయేది. 6 గంటలు కూడా దాటదు. 6 గంటలు దాటితే వాళ్ళు శనివారంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి నైట్ 12 నుండి 12 వరకు ఒక రోజు అయితే, యూదుల లెక్క ప్రకారం సాయంత్రం 6 గంటల నుండి మరలా ఉదయం 6 గంటల వరకు, అంటే మరలా సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు. ఉదయం ఇది సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు. మనకైతే అర్ధరాత్రి 12 నుండి మరలా అర్ధరాత్రి 12 వరకు ఒక రోజు. అయితే వీళ్ళు 6 గంటల లోపులోనే ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని సమాధి కార్యక్రమం చేశారు. 6 గంటల తర్వాత వీళ్ళు ఏ పని చేయరు. ఇక ఒకవేళ వాళ్ళ ఎద్దు ఒకవేళ గుంటలో పడ్డదనుకో, ఆ గుంటలోనే ఉంచుతారు. ఆ రోజుకి ఏం చేయరు, విశ్రాంతి దినాలు ఏం చేయరు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు? చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు అంటే మృతుల లోకానికి వెళ్ళిపోయారు. అదే పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరదైసు, రెండోది వేదనకరమైన స్థలం. అయితే యేసుక్రీస్తు వారు వెళ్ళింది ఎక్కడికి అంటే పరదైసులోనికి వెళ్ళారు. ఆయనతో పాటు ఎవరు వెళ్ళారు తెలుసా? అతను పక్కన ఉన్నటువంటి దొంగ కూడా వెళ్ళిపోయాడు. మరి ఇంకో దొంగ ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటే ఆయన వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు మనం కూడా చనిపోతే వితిన్ సెకండ్లో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? పాతాళంలోనికి వెళ్ళిపోతాం. అది పరదేశ వేదనకర స్థలమైన అనేది నీ మీద ఆధారపడింది, నా మీద కాదు. ఎవరికి వాళ్ళ మీద ఆధారపడింది.
అది పరదేశికి వెళ్ళాలా, వేదనకరమైన స్థలానికి వెళ్ళాలనేది నీ మీద ఆధారపడినటువంటి సమాధానం అది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో వాళ్ళిద్దరు ఇప్పుడు పరదేశికి వెళ్ళిపోయారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. లూకా సువార్త 16వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ 24-25 వచనాల్లో, లూకా సువార్త 16వ అధ్యాయం 24-25 వచనాల్లో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొలను నీళ్ళలో నుంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లుగా సుఖంగా అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు అని చెప్పేశారు. అంటే ఇక్కడ కూడా ఇద్దరున్నారు. ఒకటి లాజరు, ఇంకోటి ధనవంతుడు. ధనవంతుడు వేదనకరమైన స్థలంలో ఉండు, లాజరు ఎక్కడ ఉండంటే నెమ్మది కలిగేటటువంటి స్థలంలో ఉండు. ఆ స్థలంలో మన విశ్వాసానికి తండ్రి అయినటువంటి అబ్రహాం కూడా అక్కడే ఉండు. ఇప్పుడు స్టిల్ అక్కడే ఉండు. ఎందుకంటే ఇంక తీర్పు జరగలేదు కాబట్టి. మనం చనిపోయినటువంటి ప్రతి ఆత్మ ఎక్కడ ఉందంటే పాతాళ లోకంలోనే ఉండేది. ఇప్పుడు మన తాత కూడా పాతాళంలోనే ఉంటాడు, ఒకవేళ మన నాన్న కూడా పాతాళంలో ఉంటాడు, రేపు మనం కూడా పాతాళంలోనికి వెళ్ళిపోతాం. తీర్పు జరిగితేనే పరలోకానికి ఎంట్రీ జరిగేది, నరకానికి ఎంట్రీ జరిగేది. ఇప్పుడు పరలోకం ఎంటీ, నరకం కూడా ఎంటీ మానవులతో. అయితే మనం చనిపోయిన ప్రతి ఆత్మ, ఆదా మొదలుకొని నేటి వరకు చనిపోయినటువంటి ప్రతి ఆత్మలు ఎక్కడ ఉంటాయి అంటే పాతాళ లోకం, అదే మృతుల లోకం. అక్కడ 2 స్థలాలు ఉన్నాయి, పరదేశం, వేదనకరమైనటువంటి స్థలం. ఆ 2 స్థలాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ఈ 2 స్థలాలకు మధ్యలో మహా అగాధం కూడా ఉంది. దాని గురించి ఒకసారి 26వ వచనం చదువుదాం. ఇక్కడే లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని చెప్పాను, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని చెప్పాను. అందుకు అబ్రహాం ఏమంటాడంటే, కుమారుడా, నువ్వు జీవితకాలం అంతా ఇందా చదివిందే కదా, 26 చదువుతాను వినండి. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు గోరువారు దాటి పోజాలకుండునట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఒకవేళ మనం పరదేశంలోకి వెళ్ళిపోయాను అనుకోండి, పరదేశం నాకు నచ్చలేదండి, నేను వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతాని ఒక లాంగ్ జంప్ చేసి నువ్వు అనుకోండి. లాంగ్ జంప్ చేసి ఆ పక్కనే ఉన్నటువంటి వేదనకరమైన స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో అగాధము ఉంచబడింది. అగాధం అంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడే, అక్కడ ఉన్నోళ్ళు అక్కడే. ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉంటారు. అక్కడ నుండి ఇక్కడ రావడానికి కానీ, ఇక్కడ నుండి అక్కడ రావడానికి కానీ అవకాశం లేదు అని అబ్రహాం చెబుతుండు. కాబట్టి మనస్థితి కూడా అలానే ఉంటుంది. అయితే మహా అగాధం తర్వాత ఏం జరుగుతుందంటే వేదనకరమైనటువంటి స్థలం. దీని గురించి మనం ఆలోచన చేద్దాం. వేదనకరమైన స్థలం ఎలా ఉంటుందంటే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను. అంటే ఇంక తీర్పు జరగలేదు. ఆ అపవాది అతనికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఎక్కడేశారంటే కటికి చీకటి బిలంలో వేయడం జరిగింది. ఇప్పుడు మనం ధనవంతుని చూసినా అక్కడే ఉంటాడు. ఒకవేళ మనం క్రీస్తుకి విరోధులం అయితే, బాప్తిసం పొందకపోతే మనం కూడా అక్కడే ఉంటాం. ఇందులో అసలు ఆర్గ్యుమెంట్ ఏం లేదు, అక్కడే ఉంటాం.
ఎక్కడ ఉంటాం అంటే కటిక చీకటి బిలంలో ఉంటాం. దాన్ని వేదనకరమైన స్థలం అంటారు. అదే కటిక చీకటి బిలం అవుతుంది. ఇక రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఒకసారి చదువుదాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకొని ముందుకెళ్ళిపోదాం. రోమపత్రిక 6వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఇక్కడ బాప్తిసం గురించి చెప్పారు. ఒకవేళ నువ్వు బాప్తిసంలో చనిపోతే క్రీస్తుతో చనిపోయినట్లు. నువ్వు బాప్తిసంలో నుండి ఎప్పుడైతే లెగుస్తున్నావో అప్పుడు క్రీస్తులాగా మనం లేచినట్టు. ఇప్పుడు మనం చనిపోయినా ఆ వేదనకరమైనటువంటి స్థలం దగ్గర కానీ కటిక చీకటి పిల్లం దగ్గర కానీ అక్కడ మనం వెళ్ళడం, వాటి నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చనిపోయినటువంటి ఆత్మల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకటి వేదనకరమైన స్థలంలో ఉన్నారు, రెండోది పరదైసులో ఉన్నారు ఎప్పటికి కూడా. దాని తర్వాత స్టెప్ ఏంటంటే తీర్పు తర్వాత ఏం జరిగిందంటే, ఒకటి పరలోకము, 2 నరకము. దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడేమని ఉండిద్దంటే, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. చాలండి, అక్కడ చూద్దాం. అంటే ఇప్పుడు తీర్పు జరిగినప్పుడు ఏం జరిగింది అంటే, తీర్పు జరిగినప్పుడు సముద్రం తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించేది. సముద్రం ఏం చేస్తుంది అంటే తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించేది. పాతాళం కూడా ఏం చేస్తుంది అంటే, పాతాళం అంటే ఈ భూలోకానికి కింద అనుకోండి. ఈ భూమి కూడా ఏం చేస్తుంది అంటే తన మృతులను అప్పగించేది. ఇక తర్వాత మరణం, ఎవరైతే మరణించారో ఆ మరణం కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ ఆత్మలను అప్పగించేది. అప్పుడు ఏం జరిగిందంటే, ఒకేసారి సముద్రంలో నుండి, భూమిలో నుండి మనం చనిపోయినటువంటి మన యొక్క కళేబరాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే మహిమా శరీరంగా మారుతాయి. మన ఆత్మ ఎక్కడి నుండి అయితే వచ్చిందో అక్కడ వెంటనే ఆ మారిపోయేది. అంటే తీర్పు అప్పుడు ఏం జరిగిందంటే, ఆత్మ ఇప్పుడు దేహం 2 కలిసిపోయి మహిమా శరీరంగా ఆ తీర్పులో నిలబడతాయి. తీర్పులో నిలబడినప్పుడు ఏం జరిగింది అంటే, 13వ వచనం, వారి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. ఎప్పుడైతే మహిమ శరీరంగా మనం ఆ తీర్పు ముందు ఉంటామో అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే, మనం చేసినటువంటి పనులు అప్పటికి మన పరిస్థితి అర్థమైపోయేది. మనం చేసే పనులు ఎలాంటివో మనకు అర్థమైపోయింది. మనం ఎటో అనేది కూడా అర్థమైపోయేది. ఇంకా తీర్పు కాడికి వెళ్ళే పని కూడా లేదు. కానీ తీర్పు మాత్రం జరిగింది. ఇంకో నువ్వు ఈ చేసినావు, ఇలా ఉన్నావు కాబట్టి నీకు ఈ స్థలం, నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు కాబట్టి నీకు ఈ స్థలం. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటినీ ఆ తీర్పు అప్పుడు ఏం జరిగిందంటే, ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి, పరదేశంలో ఉన్నటువంటి, సముద్రంలో మన దేహాన్ని వదిలిపెట్టిన, భూమిలో మన దేహాన్ని వదిలిపెట్టిన ఆ దేహాలన్నిటినీ వాళ్ళందరూ అప్పగిస్తానంటారు. మళ్ళీ ఒకసారి చూడండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులందరినీ అప్పగించను. అన్ని ఆత్మలు అక్కడికి వస్తాయి. ఈ ఆత్మలతో పాటు మన దేహాలు కూడా మారిపోతానండి. ఇప్పుడు మనం భూమిలోని సమాధి కార్యక్రమం చేస్తాం కదా, ఆ దేహం మరలా లేచిద్ది. అయితే ఎలా లేచిద్ది అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం స్టడీ చేయండి. మనం విత్తనం ఎలాగైతే విత్తుతామో ఆ విత్తనం నశించిపోతేనే అందులో నుండి మొలకొచ్చి ఒక
మొక్క ఎలాగైతే వచ్చిద్దో మన దేహం కూడా అలానే వచ్చేది. ఇప్పుడు భూమిలో మొల వేసిను, అది చిగురించేటటువంటి రోజు ఒక రోజు వచ్చేది. అయితే అది మనం ఇప్పుడు తవ్వి శిలాజ శాస్త్రం లాగా దాన్ని తవ్వి చూస్తే ఎముకలు కొన్ని రోజులకి నాశనం అయిపోతాయి, మాంసం కొన్ని రోజులకి, ఎంటికలు కొన్ని రోజులకి, ఇలా కొన్ని రోజులకి భూమిలో కరిగిపోతానంటాయి అన్నీ. కానీ దేవుడు ఆ కరిగిపోయినటువంటి ఆ ఇత్తనంలో నుండి ఒక మొలకని రప్పించగలడు. అది ఎప్పుడు అంటే తీర్పు అప్పుడు, ఆ తీర్పు దాకా. ఇప్పుడు నాకు తెలిసి అబ్రహాం శరీరం లేదా ఆదాం గారి శరీరం భూమి మీద ఉండేది కదా, భూమిలో కలిసే ఉండేది కదా. ఇప్పుడు ఆయన కూడా మొలవటానికి సిద్ధంగా ఉంటాడు. అంటే దేవుని తీర్పు ఎప్పుడైతే జరిగిద్దో అప్పుడు తమలో ఉన్నటువంటి మృతులన్నింటినీ అప్పగించి తీర్పుకి అప్పచెప్పడం జరిగింది. అప్పుడు ఏం జరిగిద్దంటే మనం చేసినటువంటి క్రియల చొప్పున తీర్పు జరిగేది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అక్కడ కూడా సేమ్ ఇవే మాటలు ఉంటాయి. అవేంటి అంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలెను. కాబట్టి మనం చేసినటువంటి క్రియల ప్రకారమే తీర్పు జరిగింది. ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చదివినప్పుడు 25వ అధ్యాయంలోని 34వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. 25వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. అంటే ఇది పరలోకం. ఇక అక్కడే 41వ వచనం చదివితే 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూసి, శపింపబడిన వాళ్ళారా నన్ను విడిచి అపవాదిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఇది నరకం. ఈ విధంగా తీర్పు మనకు జరిగిద్ది. అంటే మనం పరలోకమునకు వెళ్ళాలా నరకమునకు వెళ్ళాలా అనేది మనం ఆలోచన చేయాలి. అందులో ఇంకొక 2 వచనాలు చదువుతా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. అంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు పరలోకానికి, దేవునికి ఇష్టం లేని వాళ్ళు నరకానికి. ఎవరు ఇష్టం ఉంటారో దేవుడికి అంటే ఎవరైతే బాప్తిసం పొందరో, ఎవరైతే పరిశుద్ధంగా జీవించరో వాళ్ళు ఇష్టం లేదు దేవుడికి. వాళ్ళు ఇష్టం లేదు. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చదివినప్పుడు అక్కడేమని ఉండేదంటే అగ్ని ఆరదు పురుగు చావదు అనేటటువంటి మాట ఉండేది. అగ్ని ఆరదు పురుగు చావదు అనేటటువంటి మాట. చివరిగా నేను ఏం చెబుతానంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనాన్ని చూద్దాం. 32వ అధ్యాయం 39వ వచనం. ఇక్కడ రాసుకోండి. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే అనేటటువంటి మాట అక్కడ కనపడింది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. అంటే మనుషులు చనిపోవాలన్నా దేవుని చేతిలోనే, బ్రతికి ఉండాలన్నా దేవుని చేతిలోనే. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే అని దేవుడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు మనం బ్రతికున్నామంటే అది దేవుని చిత్తమే. ఒకవేళ మనం ఇప్పుడు చనిపోయినామంటే అది దేవుని చిత్తమే. అంటే బ్రతికించేది దేవుడే, మరణించేటట్లుగా చేసేది దేవుడే. ఇప్పుడు వాళ్ళు మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు అన్నారు అనిపించేది ఒకసారి. దేవుడు అన్యాయం చేసిండు, అనవసరంగా వాళ్ళని చంపేసిండు ఏంటి అనిపించింది. బ్రతికించాలి అన్నా దేవుని చేతిలో ఉంది, చంపాలన్నా లేదా మరణించేటట్టు చేయాలి అన్నా దేవుని చేతిలోనే ఉండేది. వాళ్ళకి ఆయుష్ అక్కడ వరకు ఉంది, అది దేవుని ఇష్టం. అది అక్కడ వరకు ఉందని వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. మనం ఇక్కడ దాకా ఉన్నామని మనకి తెలియదు,
మనం కన్నటువంటి మన బిడ్డలకి తెలియదు. అయితే మన ఆత్మ ఇక్కడ ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అంటే మనం పరదైసు వైపు మన ప్రయాణం ఉండాలి. పరదైసు వైపు మన ప్రయాణం ఉండాలి. మనం చదువుతాం కదా ఒక మాట ఎక్కడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 ఉండేది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని ఉండేది. అంటే మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. మీరు హెబ్రీ పత్రిక చదివినప్పుడు మనం యాత్రికులము పరదేశులు, మనం ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? పరలోకం నుండే వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? పరలోకం వైపే వెళ్ళాలి. కానీ మన దిశని అపవాది ఏం చేస్తానంటే మారుస్తుండు. అటువైపు వెళ్ళటానికి అపవాది ఒప్పుకోవట్లేదు. దేవుడైతే ఒప్పుకుంటాడు కానీ అపవాది ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోక మన దిశను మార్చేసి మనం రోమీయులకు రాసిన పత్రిక 1:26 నుండి చివరి దాకా కింద చదువుకున్నాంగా, అలా తయారైపోతాను. ఈర్ష్య, అసూయ, ద్వేషం, మత్సరం, సరే పనుల్లో మనం కనిపించకపోయినా మన ఆలోచనలో మాత్రం అయ్యే కనపడుతుందండి. ఎవరన్నా బాగా ఉన్నారనుకో, అంటే బాగా పచ్చగా బ్రతుకుతున్నాను అనుకో, మనకు నిద్ర పట్టట్లేదా? అదే ఈర్ష్య, మత్సరం, క్రోధం. వాళ్ళని ఏదో ఒకటి చేయాలని. వాళ్ళు బాగా బతుకుతున్నారంటే అలా బతకూడదు. వాళ్ళు మన కింద ఉండేటట్లుగా ఉండాలని. అలాంటి మనకు ఉండకూడదు. అంటే అపవాది ఏం చేస్తాడంటే డైరెక్షన్ మారుతుండంటాడు. మీరు చర్చికి వెళ్తే మరి పరలోకానికి వెళ్ళిపోతారుగా. ఆడికి నచ్చదు, అది వెళ్ళకూడదు. చర్చికి వెళ్ళే టైంలోనే ఏదో పని కల్పించాలి, ఏదో ఒకటి చేయాలి, దేవుణ్ణి దూషించాలి. మరణం కమ్మని యోబు భార్య చెప్పినట్లుగానే ఆ పనులన్నీ మన దగ్గరికి. ప్రార్థనకి వెళ్తున్నాగా, నాకే ఇలా జరగాల, దేవుడు లేడు, ఇక నేను ఆరాధనకు రాను అనేది మన సైకాలజీ. ఈ సైకాలజీ మొత్తం అపవాదికి బాగా తెలుసు. దేవుడికి కంటే ఎక్కువగా ఆలోచన చేసి దేవుని యొద్దకి వీళ్ళు ఎట్టాగో వస్తారని ఒక స్టెప్ ముందే వేసి అపవాది ఏం చేస్తా తెలుసా? దేవుని యొద్దకి రానివ్వడు, ఖచ్చితంగా రానివ్వడు. వచ్చిన ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మొత్తం అసలు ఇది అర్థం కాకుండా చేస్తాడు. అర్థం కాదు అసలుకి. నేను గంటే చెప్పని, అర్ధగంటే చెప్పని, అసలు ఇది ఏం అర్థం కాదు. ఇక ఏదో చెబుతుండు, మనకు అర్థం కానివాడు. అసలు ఇక అర్థమైతే మనం ఎక్కడ మారిపోతామో, ఎక్కడ తెలుసుకుంటామో, ఎక్కడ పరలోకానికో పరదేశకి వెళ్ళిపోతాం అని అసలు అర్థం కాకుండా భ్రష్ట మనసుకి మనం అప్పగిస్తుంటాడు. ఆరాధనలోనే ఉంటాం, అర్థం కాదు మనకి. ఆరాధనలోనే ఉంటాం, తెలియదు మనకి విషయాలు. ఆరాధనలోనే ఉంటాం, ఏదో చెప్పారు అనిపించేది మనకి. ఇదంతా అపవాది ఏం చేస్తాడంటే మన డైరెక్షన్ మారుస్తుండంటాడు. ఇంకా మళ్ళీ మనం ప్రసంగి గ్రంథం 9:5 చదివినప్పుడు, బ్రతికి ఉండి వారు తాము చతురని ఎరుగుదురు. బ్రతికి ఉన్నటువంటి మనం చనిపోతామని తెలుసా తెలియదా? మనకి తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసు. మనం ఈరోజు కాబట్టి ఏదో ఒక రోజు మనం చచ్చిపోతాం. చనిపోవటానికి ముందే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ప్రవర్తన ఎలా ఉందో అలా మనం తయారైపోవాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని పనులు, దేవుని యొక్క ప్రవర్తన అది ఎలాగైతే ఉందో దాన్ని మనం పరిశీలన చేసి మనని ఏం చేయాలి అంటే దాని ప్రకారం జీవించాలి. ఈజీ. మనకి ఆల్రెడీ ఒకటి ఇచ్చారు. అసలు ఏమీ ఇవ్వకపోతేనే మనం బ్రతకటం కష్టం. కానీ మనకి ఇది ఒకటి చేతిలో పెట్టేసి ఇంకో దీని ప్రకారం జీవించండి అని ఇంతకుముందు జరిగినటువంటి సంగతులు, అంతకుముందు జరిగినటువంటి సంగతులు, ఇప్పుడు జరిగే సంగతులు, భవిష్యత్తులో జరిగే సంగతులు కూడా ఇందులో రాయటం జరిగింది. కాకపోతే మనకి అర్థం కాకుండా అపవాది ఏం చేస్తాడంటే చేస్తుంటాడు. బ్రతికి ఉండు మనము చత్తుమని ఎరిగి ఉన్నాం, తెలుసు మనకి చనిపోతామని. అయినా సరే మన ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి అనేది మనం ఆలోచన చేయలేము. హెబ్రీ పత్రిక 9:27 ఉండేది, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడింది. మనుషులందరూ ఒక్కసారి అంటే అందరు కలిసి ఒకేసారి కాదు. అంటే మనుషులు ఒకసారి చనిపోవడం అంటే ఈ భూలోకంలో శరీరం నుండి ఆత్మ బయటికి రావాలని దేవుడు ముందే కీ ఇచ్చేసింది, సెట్ చేసింది. మనుషులందరూ ఒక్కసారి అంటే అందరూ ఒకేసారి అని కాదు నా ఉద్దేశం.
ఓసారి చనిపోతారు, రెండుసార్లు చనిపోరు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం చనిపోయింది ఇంకా తర్వాత వాళ్ళు లాగానే ఇంకొకళ్ళు పుడితే వాళ్ళే వీళ్ళు అనుకుని అంటారు. కాదు, వాళ్ళే వీళ్ళే అంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవాళ్ళను. ఆ తర్వాత తీర్పు జరిగేది. తర్వాత ఏం జరిగింది అంటే తీర్పు జరిగేది. తర్వాత తెసలోనికి రాసిన మొదటి పత్రిక 4:13 ఎక్కువ సమాధుల దగ్గర చదివేటటువంటి మాట, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. పౌలు గారు తెసలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఏం చెబుతున్నారంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటే మీరు ఇతరులు ఎలాగ నిరీక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి ఏంటి అని ఆలోచన చేయరు. వాళ్ళు ఏడుతుంటారు చనిపోయిన తర్వాత. చనిపోయే ముందు వాళ్ళు ఏడుతారు, చనిపోయిన తర్వాత మనం ఏడుతాం వాళ్ళ కోసం. ఏదైనా సరే నిరీక్షణ లేనటువంటి వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాము, నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఇన్ని షర్ట్లు ఉన్నాయి, ఇన్ని ప్యాంట్లు ఉన్నాయి, ఎంత తిండి ఉంది, మరి ఇప్పుడు నేను చనిపోతే ఏంటి అనుకున్నాను అంటారు. దానికోసం ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఏడుపు అంటే జస్ట్ కన్నీళ్ళే కాదు, దీనికోసం కూడా ఏడుతుంటారు. అంటే నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడుకుంటున్నట్లు నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి జీవితం అక్కడి నుండి స్టార్ట్ అయ్యిద్ది అనేటువంటి విషయాన్ని అక్కడ బోధించడం జరుగుతుండేది. చాలామంది ఏమనుకుంటారంటే, చనిపోతే ఇక అదే లాస్ట్ అనుకుని అంటారు. ఇక్కడ చనిపోయారు కాబట్టి ఇక అంతటితో చాప్టర్ క్లోజ్ అనుకుంటారు. అసలు క్లోజ్ కాదు, అదే బిగినింగ్ అనేది అర్థం కావట్లేదు. ఇక అక్కడి నుండి వాళ్ళ జీవితం ప్రారంభం అయిపోయింది. ఇక అక్కడి నుండి ప్రారంభమైనటువంటి జీవితం ఇక్కడ జీవించినటువంటి ఆ క్రియలు ఉంటాయి, అవి ఆయన వెంట వెళ్తుంటాయి. ఏడు చేసినటువంటి పనులన్నీ ఆయన వెంట వెళ్ళిపోతుందంట. తర్వాత ఇంకో రోమపత్రిక 16:16 ఉండేదంటే, బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు, పొందకపోతే శిక్ష ఉండేది. ఇక 2 కొరింథీ పత్రిక 5:17 ఏముండిద్దంటే, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, నూతన సృష్టి, జీవంలో నుండి మరణంలోనికి దాటిపోతుంటారు. జీవంలో నుండి మరణంలోనికి దాటిపోతుంటారు అపవాది చేసేటటువంటి పనులను బట్టి. కానీ మనమైతే మరణంలో నుండి జీవంలోని దాటిపోతాం. అదే నేను చెప్పిన వేరియేషను. అపవాదిని అనుసరించే వాళ్ళు ఏం చేస్తారంటే జీవంలో నుండి మరణంలోని దాటిపోతుంటారు. కానీ మనమైతే మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతున్నాడు. దేవుని అనుసరిస్తే, క్రీస్తుని అనుసరిస్తే. ఇప్పుడు ఓవరాల్గా లోకసువార్త 16:19 నుండి 31 మనం ఆలోచన చేసినప్పుడు, చదవద్దులేండి, ఆలోచన చేసినప్పుడు మరణం తర్వాత ఆత్మలు ఎలా ఉంటాయో మనకు అర్థమైద్ది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లోకసువార్త 16:19 నుండి 31 చదివితే అక్కడ ఏమనిండిద్దంటే, మరణం తర్వాత ఆత్మలు ఎక్కడ ఎలా ఉంటాయో మనకు అర్థమైపోయింది. తర్వాత ఈ విషయాన్ని చెప్పింది యేసుక్రీస్తు వారే, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్పారు. ఒకళ్ళు నేను చెబితే నమ్మరేమో కానీ యేసుక్రీస్తు వారే చెప్పారు ఈ మాటల్ని. తర్వాత ఈ మాటల్లో ఇద్దరు మనుషులు కనపడుతుంటారు. ఒకడు ధనవంతుడు, రెండోవాడు భేదవాడైనటువంటి లాజరు. ఇద్దరు చనిపోతారు. లాజరు పాతాళంలోని పరదైసుకి వెళ్ళిపోతాడు. పరదైసులో లాజరే కాదు, ధనవంతుడు కూడా ఉండు. అయితే ధనవంతుడు తన పక్క స్థలంలో ఉండు, పరదైసులో లేడు. ఇద్దరు చనిపోయారు, ఇద్దరు పాతాళంలోకి వెళ్ళిపోయారు. కానీ చూసేసరికి లాజరు పరదైసులో ఉండు. ఆయన చుట్టూ చూస్తే ధనవంతుడు కనపడలేదు. దూరంగా ఉన్నటువంటి ఆ పక్క స్థలంలోని, వేదనకరమైన స్థలంలోని ధనవంతుడు కనపడ్డాడు. కానీ ఏనున్నటువంటి ఆ స్థలంలో మాత్రం అబ్రహాం ఉండు. అబ్రహాం, ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాం ఆ స్థలంలోనే ఉండు. ఇప్పుడు ఆయన దగ్గరే ఉండటం జరిగింది. తర్వాత ధనవంతుడు వేదన పడుతూ ఉండటం మనం చూడగలం. ఈ రెండు స్థలాలను వేరు చేస్తూ ఒక మహా అగాధం కూడా ఉంది. అగాధం లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? ఇటోళ్ళు అటు వెళ్ళటం కంటే అటోళ్ళు ఇటు ఎక్కువగా వచ్చేస్తుంటారు స్పీడ్గా.
ఇప్పుడు ఒకేసారి ఒక బెల్లం గడ్డకి చీమలు పడితే దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టడంలో చీమలన్నీ ఎలాగైతే వ్యాపించి తొందరగా సేఫ్ జోన్కి వెళ్ళిపోతాయో, అలానే మనందరిని తీసిపోయి వేదనకరమైన స్థలంలో వేశారనుకోండి, వితిన్ సెకండ్లో మనం ఏం చేస్తాం తెలుసా? పరదైసులోకి అడుగు పెడతాం. అందుకే అలా అడుగు పెట్టకూడదని మనకంటే మనం యెషయా చదువుతుంగా, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, ఆకాశము భూమికి ఎంత వేరియేషన్ ఉందో అంతగా ఉన్నాయి అనుకోండి. అందుకని దేవుడు ముందే ఒక అగాధాన్ని పెట్టి అటోళ్ళు ఇటు రావటానికి కానీ ఇటోళ్ళు అటు రావటానికి కానీ అవకాశం లేదని చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రతి ఆత్మని గుర్తుపడుతుంటాం మనం. ధనవంతుడు లాజరును గుర్తుపెట్టిండు, లాజరు ధనవంతుని గుర్తుపెట్టిండు. తర్వాత వాళ్ళకి చైతన్య స్థితిలోనే ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థమవుతుంది, చుట్టూ ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మగా. అయితే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ప్రకారం భూమి మీద జరిగేవి మనకు తెలియదు. ఇప్పుడు మీరు మోసంతో నన్ను చంపేశారు, నేను చనిపోయా. కానీ చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఎలా చంపారు అనేది తీర్పులో తెలిసింది. కానీ అక్కడ మాత్రమే తెలిసిపోయింది. నేను నరకానికి వెళ్ళిన, అదే పరదేశకి వెళ్ళినా, వేదనకరమైన స్థలానికి వెళ్ళినా, అక్కడ నాకు ఆ బాధ, ఆ పేషెన్స్ అది అర్థమైపోయింది నాకు. అంటే దాన్ని ఓర్చుకునేటటువంటి స్థితి నాకు అర్థమైపోయింది. వామ్మో వేదన పడుతున్నా, తట్టుకోవాలని. లేదా పరదేశంలో ప్రశాంతమైనటువంటి జీవితం, అది అర్థమైపోయింది. అంటే ఇలాంటివన్నీ మనకు అర్థమైపోయింది. అయితే వీరు ఇక్కడ ఎప్పటి వరకు ఉండాలి అంటే తీర్పు వరకు ఉండాలి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముండిద్దంటే, 10వ వచనంలో భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పనులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉండుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. అయితే నేనేం చెబుతానంటే, తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు అనే మాటను చెబుతున్నాను నేను. అంటే వీళ్ళందరినీ ఎక్కడ ఉంచుతున్నారంటే కావల్లో ఉంచుతున్నారు. అయితే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రతి వాడును లెక్క అప్పచెప్పాలి. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం 52వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, క్రీస్తు రెండవ రాకడ వాస్తవము. ఖచ్చితంగా క్రీస్తు రెండో రాకడ అనేది జరిగేది. చాలామంది క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే, క్రీస్తు రెండో రాకడ ఉండదు కాబట్టి మనం బాప్తిసం పొందాం, క్రీస్తు రాకడ ఉండదు కాబట్టి మనం బాప్తిసం పొందినా యథార్థంగా జీవించాల్సినటువంటి పని లేదు. క్రీస్తు రాకడ ఉండదు కాబట్టి మనం ఆరాధనకు రాకుండా ఫంక్షన్కి వెళ్ళినా సరిపోయిద్ది అనుకుంటుండ. క్రీస్తు రాకడ ఉండదు కాబట్టి మనం మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి ఆదివారం ఆమెనని ఇంటికి వస్తే సరిపోయిద్దని మనం అనుకున్నాడు. కానీ క్రీస్తు రాకడ ఖచ్చితంగా జరిగిద్ది అనేది మనం ఆలోచన చేయాలి. తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుడిదంటే, ఆయన యందు నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకొని వచ్చును, సమాధిలో ఉన్నవారు సైతం లేచి ఆయనతో పాటు వస్తుంటారు. ఇక ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం 17వ వచనం చదివినప్పుడు, తీర్పును ఏ ఒక్కడు తప్పించుకోలేడు. ఒకళ్ళు నేను వెనకాల నుంచొని ఒకళ్ళు ఏమన్నా సాటుకు నేను నుంచుంటే దేవుడు కనిపించదేమో అని నువ్వు అనుకున్నా నువ్వు కనిపిస్తావు. ఒకళ్ళు ఇక్కడ మనకు కనిపించకపోవచ్చు, అక్కడ మాత్రం ఖచ్చితంగా దేవుడికి కనిపిస్తున్నాడు, దేవుడికి ఖచ్చితంగా కనిపిస్తున్నాడు. తర్వాత పేతురు రాసిన తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీరుస్తాడు. అంటే మనం తెస్సలోనికి పత్రిక చదివేటప్పుడు కడబోర ధ్వని వినపడంలోనే ఫస్ట్ ఎవరు వెళ్తారంటే సమాధుల్లో ఉన్నవారు ఆయన సన్నిధికి వెళ్ళిపోతారు.
సమాధులు తెరవబడి ఆయన సన్నిధికి వెళ్తారు. ఆ తర్వాత సజీవమై నిలిచి ఉండి మనము వెంటనే ఆయన దగ్గరికి వెళ్తాం. ఇది మొత్తం ఎంతసేపు జరిగిద్దంటే జస్ట్ ఒక రెప్ప అలా వేసినప్పుడు, ఇలా రెప్ప వేసినప్పుడు ఎంత జెట్ స్పీడ్లో వెళ్తుంది తెలుసా. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు సమాధులు తెరవబడి వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోతాం. ఇదంతా జరగటానికి ఎంత టైం పట్టిద్దంటే జస్ట్ ఒక్క రెప్ప అలా వేసి ఇలా తీసినప్పుడు అలా ఉంటాం. రెప్పేసి తీయంలోనే మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉంటాం. తర్వాత 2 పేతురు పత్రిక 3:12 చదివినప్పుడు క్రైస్తవులు ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. క్రైస్తవులైనటువంటి మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. చివరిగా నేనేం చెబుతానంటే ప్రకటన గ్రంథం 20:12 చదివి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథం 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అంటే గొప్పోళ్ళు ఉన్నారు, కొద్దివారు ఉన్నారు, మనం కూడా ఉంటాం ఖచ్చితంగా 100%. అంటే అందరూ ఉన్నారు అక్కడ. 12 అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇప్పుడు 15 ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల, ఒకవేళ మన పేరు మిస్ అయితే వాడు అగ్నిగుండంలో పడవేయబడను. అంటే జీవగ్రంథం వేరొక గ్రంథం ఇవ్వబడింది. జీవగ్రంథంలో ఉన్న ఒకరు మన పేరు రాయబడారనుకో మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఒకవేళ జీవగ్రంథంలో మన పేరు లేదనుకో మన నరకానికి వేయబడింది. ఇప్పుడు ఎవరి ఆత్మలైనా సరే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే మరణం తర్వాత ఆత్మ జీవించే ఉంటుందా అంటే ఖచ్చితంగా జీవించే ఉంటుంది. అయితే బాప్తిసం పొందిన వారు పరదేశికి వెళ్తారు. బాప్తిసం పొందకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వేదనకరమైనటువంటి స్థానాలకు వెళ్తారు. ఆ రోజే వెళ్ళిపోతుంటారు. చనిపోయినటువంటి కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు పరదేశులో కొంతమంది, తర్వాత వేదనకరమైన స్థలంలో కొంతమంది అలా ఉంటారు. అందుకని మనం ప్రకటన గ్రంథం 14:13 చదువుతుండగా వాళ్ళు ఇప్పటివరకు ప్రయాసపడ్డారు, ప్రభువునందు నిద్రించినటువంటి మృతులు ధన్యులు, వారు విశ్రాంతి పొందుతారు. ప్రభువునందు నిద్రించిన వాళ్ళకి మాత్రం విశ్రాంతి. ప్రభువునందు నిద్రించకపోతే వాళ్ళకి శ్రమలు, వేదన, వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. అయితే మనం కామన్గా పాపం వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారనే ఉద్దేశంతో మనం అందరికీ కామన్గా ఏం చెబుతుంది తెలుసా, ప్రభువునందు మృతులు ధన్యులు అని రాస్తానండి. కానీ అది క్రీస్తులో బాప్తిసం పొందినటువంటి వాళ్ళకి మాత్రమే వర్తించింది, మిగిలిన వాళ్ళకి వర్తించదు. మీరు సందా ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు నన్ను తిట్టుకుపోయినా, మీరు నన్ను స్వీకరించకపోయినా అది క్రీస్తునందు మృతి నొందినటువంటి మృతులకు మాత్రమే వర్తించింది. క్రీస్తులందు మృతి నొందిన మృతులకి అది వర్తించదు. మన ఎవరైనా సరే ప్రపంచంలో. అందరికీ వందనాలు.